ఐజ మండల కేంద్రంలో కూడా ప్రైవేట్ స్కూళ్ళు చాలా ఉన్నాయి. మరి ప్రైవేట్ స్కూళ్ళ బస్సులు కూడా చాలా ఉన్నాయి. మరి మేము చాలాసార్లు పలుమార్లు DTO గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే సీట్ల పరిమితి కంటే ఎక్కువ మంది విద్యార్థులను గొర్రెల మందలాగా తరలిస్తున్నారు. రేపు ఏదైనా జరిగితే మరి విద్యార్థుల యొక్క ప్రాణాలకు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. మరి అట్లనే శ్రీ కృష్ణవేణి స్కూలు యజమాని కూడా ఎక్కువ మందిని తరలిస్తున్నాడని మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అదే విధంగా శ్రీ చైతన్య స్కూలు మరి న్యూ గీతాంజలి స్కూల్ కూడా ఎక్కువ మందిని తరలించడం మేము విద్యార్థి సంఘాలుగా చూసి DTO గారికి కంప్లైంట్ చేస్తే వాటిపైన ఏ చర్యలు లేవు. మరి అదేవిధంగా ఇప్పుడున్న న్యూ గీతాంజలి స్కూల్ యజమాని పక్క రాష్ట్రం నుంచి వాణి విద్యా మందిర్ పేరుతో తెచ్చి బస్సులను నడుపుతా ఉన్నారు ఐజలో. మేము వాటిని కూడా DTO గారికి పెడితే వాటిపైన కూడా చర్యలు లేవు. మరి నకిలీ ఇన్సూరెన్స్తో కూడా వాళ్ళు బస్సులు నడిపిస్తూ ఉన్నారు, వాటిపైన చర్యలు లేవు. మరి అంటే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది DTO ఈ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు. అంటే మరి డబ్బులకు లోబడి మరి చూసి చూడకుండా ఇడిచి పెడుతున్నారా లేదా మరి నిజాయితీగా పనిచేస్తున్నారా అనేది ఇవాళ యావత్ నడిగడ్డలో జిల్లా ప్రజలు చర్చించుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే ఇవి విద్యార్థుల యొక్క ప్రాణాలు. ఇవాళ విద్యను వ్యాపారంగా మారుస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ స్కూల్ యజమానులు వ్యవహరించడం దుర్మార్గం. ఇవాళ విద్యను వ్యాపారం చేస్తున్నారు. ఊర్ల నుంచి గ్రామాల నుంచి బస్సులలో తరలించి దానికి కూడా డబ్బులు తీసుకొని ఇవాళ కేవలం వ్యాపారం కోసమే చూస్తున్నారు. కానీ నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు, వసతులు కల్పించడం లేదు, ఫీజులు నియంత్రించడం లేదు. ఇవాళ నాణ్యమైన ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు. కేవలము అర్హత లేని వాళ్ళతో విద్య అదేవిధంగా ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో ఉండాల్సినటువంటి సౌకర్యాలు అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ, మరి అదేవిధంగా ఫైర్ సేఫ్టీ సంబంధించింది కానీ, మెడికల్ కిట్ కానీ, మరి బస్సుకు క్లీనర్లు ఉండాలి, కంపల్సరీ. క్లీనర్ లేదు. బస్సు అద్దాలకు జాలీలు ఉండాలి, కిటికీలకు జాలీలు ఉండాలి, ఇన్ని సదుపాయాలు ఉండాలి బస్సులో, ప్రైవేట్ స్కూల్ బస్సు అంటే. మరి ఇవన్నీ ఏమి లేకుండా ఇవాళ నడిగడ్డలో రోడ్లపైకి విచ్చలవిడిగా యథాచ్ఛగా తిరగడం అనేది బాధాకరం. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తాం, ఈ DTO ఈ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తాం.